అందరికీ నమస్తే. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. ఇక నేను మూల శ్రీనివాస్. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మరోసారి విమర్శల పరంపర కొనసాగుతోంది. అయితే రాజకీయ పార్టీల మధ్య నేతల మధ్య ఇక ప్రతి విమర్శలు ఎంత సహజమో ఇక ఈసారి మాత్రం విమర్శల స్థాయి దాటి మాత్రం రాజీనామాతో పాటు రాజకీయ సన్యాసం కూడా సన్యాసం వరకు వెళ్ళడం విశేషం. దీంట్లో ముఖ్యంగా మరి సీఎం రేవంత్పై కేటీఆర్ అవినీతి ఆరోపణలు చేయడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక మరి నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపిస్తే రాజీనామా చేస్తా అన్నారు. ఇది అబద్ధమని తేలితే తాను రాజీనామా కాదు రాజకీయ సన్యాసం తీసుకుంటా అని పొంగులేటి సవాల్కు ప్రతి సవాల్ చేశారు కేటీఆర్. ఇక అమృత్ పథకం కుంభకోణంలో కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇక చేసిన అవినీతి కారణంగా సీఎం పదవి నుంచి తప్పుకోబోతున్నారంటూ కూడా మరి మంత్రి పొంగులేటి సీఎం కుర్చీ లాక్కోబోతున్నారని కూడా కేటీఆర్ జోస్యం చెప్పారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి కేటీఆర్పై మండిపడ్డారు. 7 లక్షల కోట్ల అప్పులు చేసి 2 లక్షల కోట్లు అవినీతి ద్వారా కూడబెట్టారని, కేటీఆర్ హరీష్ల మధ్య ప్రతిపక్ష నాయకుడు పదవి కోసం కొట్లాట జరుగుతోందని, ఆ ఇద్దరు బచ్చగాళ్ళ మాటలు జనం నమ్మరని, ఇక అసెంబ్లీకి రాని కేసీఆర్ ఎక్కడున్నాడని కూడా ఆయన ప్రశ్నించాడు. కేసీఆర్ బయటకు రావాలని కూడా డిమాండ్ చేశారు. ఇక మాజీ మంత్రి కేటీఆర్ తాజా మంత్రి పొంగులేటి మధ్య జరిగిన రాజీనామాల సవాళ్ళపై ఈరోజు స్పెషల్ డిబేట్. ఇక ఈరోజు ఆ డిబేట్లో పాల్గొంటున్నారు విజయ్ నర్రా గారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్గా అనలిస్ట్. విజయ్ నర్రా గారు చెప్పండి సార్, ఎలా చూస్తారు మంత్రుల మధ్య, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య కావచ్చు, పొంగులేటి మధ్య? మరొకసారి ఆ బైట్లు కూడా చూద్దాం. 1 సెకండ్. ముందుగా కేటీఆర్ బైట్. పీసీఆర్, ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉండి ఆ ప్రతిపక్ష స్థానాన్నైనా భవిష్యత్తులో అయినా కాపాడుకోవాలి అంటే మీరు చేసే విమర్శలు విమర్శాత్మకంగా ఉండాలి. అది ఆధారాలతో మీరు మాట్లాడాలి. ఏదో నోరుంది కదా నేను ఎట్లా పడితే అట్లా తెలంగాణ ప్రజల్ని 10 సంవత్సరాలు నమ్మించాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నమ్మించి ఇట్లా కూడా రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవటం మీ అవివేకానికి నిదర్శనం. ఈ రోజు ఈ సబ్జెక్ట్ అని ఈ వేదిక ద్వారా గౌరవ మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారికి తెలుపుతూ నా ఛాలెంజ్ ని స్వీకరించినట్లయితే రేపు ఉదయం ఏ టైంకి ఎక్కడ రావాలో మీరు చెప్తే తప్పకుండా మీ దగ్గర ఉన్న ఆధారాలతో మీరు రండి. నా దగ్గర ఉన్న ఇక్కడున్న మెటీరియల్ చాలు. ఈ మెటీరియల్ మీడియా మిత్రుల మీద చూపించి మీది నిజమైతే నేను రాజీనామా అక్కడే ఇస్తా. మీది నిజమైతే కరెక్ట్ ఫార్మెట్ లో మీ రాజీనామాని నైతిక బాధ్యత వహిస్తూ స్పీకర్ గారికి రైట్ ఫార్మెట్ లో ఇవ్వాలని ఈ వేదిక ద్వారా మీ ద్వారా ఆ గౌరవ మాజీ మంత్రి వర్యులకు సవాల్ చేస్తున్నా. తప్పకుండా ఏదైతే ఈ కొడంగల్ టెండర్లు ఆ సందర్భం వారు మాట్లాడతారో ఆధారాలన్నిటితో నేను వచ్చి మళ్ళీ నేనే కూర్చుంటా ఆ ప్రశ్నకు కూడా. ఏం భయపడా? ఇవాళేమి నేను కాంట్రాక్టర్ని కాదా అంటే నేను రాజకీయాల్లోకి వచ్చానని నా కుటుంబం వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చుంటారా? వాళ్ళలాగా ఏమి వ్యాపారం లేకుండా 1000 కోట్లకి 1,00,000 కోట్లకి ఎదగదా నేను? టెండర్లు ఎలా ఇచ్చారో, ఎవరికి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో, ఎవరు క్వాలిఫై అయ్యారో డెఫినెట్ గా చూపిస్తా. ఇవాళ మాట్లాడారు ఎక్కడో ఒక దగ్గర, వారు కరెక్ట్ స్పందించినప్పుడు నేనే కూర్చుంటే మీకు మొత్తం. If a chief minister or any other public official misuses their position to provide undue advantages to family members, they can be prosecuted under this act. అంటే ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు కనుక ఆశ్రిత పక్షపాతాన్ని చూపుతూ ఏదైతే మేము ప్రమాణ స్వీకారం చేస్తామో, మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణ స్వీకారం చేస్తాం. ముఖ్యమంత్రి గారికి కుండల కొద్దీ గంపల కొద్దీ అనురాగం ఉంది బావమరిది మీద, ద్వేషమేమో మా మీద ఉంది. రాగద్వేషాల్లో అనురాగం అంతా బావమరిది గారు, బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం, ఇండ్లల్లో లంకె బిందెల కోసం మొత్తానికి ఐహెచ్పి అనే సంస్థను అడ్డం పెట్టి అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్. మంత్రి గారు కాదు, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి తొందరలో. నువ్వేం టెన్షన్ పడకు. నాకు తెలిసి పొంగులేటి గారు మొత్తానికి సీఎంని ఫిక్స్ చేసేందుకు ఫిక్స్ అయినట్టున్నాడు. ఎందుకంటే 2 విషయాలు క్లియర్ బ్రదర్. ఒకటి, ఈ ప్రభుత్వానికి చట్టాలు తెలిసినట్లేవు, చుట్టరికాలు కూడా తెలిసినట్లేవు. భార్య తమ్ముడు తప్ప ఆయన బావమరిది కాదంటాడు. భార్య తమ్ముడు ఏమవుతాడు తమ్మి? నీకు బావమరిదే కదా తమ్మి. నేను అదే అన్నా. నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నేను రాజీనామా చేస్తా అని
ఘీంకారాలు హుంకారాలు చేస్తున్నాడు నేను చూసిన. మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం, వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీని అడుగుదాం. సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు మొత్తం పెట్టండి ఫైల్స్ ఆయన ముంగట, గతము ఇప్పుడు మొత్తం పెట్టండి, తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా, రాజీనామా కాదు, నేను రాజకీయ సన్యాసం చేస్తాను. ఇంకొక మాట, మా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు, ఇద్దరం పోదాం. నెక్స్ట్ వీక్ నేను పోతా, నువ్వు కూడా రా, టైం చెప్పు, డేట్ చెప్పు, ఇద్దరం కలిసిపోదాం, సివిసికి ఇద్దాం. మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి, వెంటనే టెండర్. నిన్న కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిపై ఇష్టం వచ్చినట్టు వాగుతూ 8,888 కోట్ల రూపాయల దుర్వినియోగమైనాయి, వాళ్ళ బంధువుకి ఇచ్చుకున్నాని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతూ లేనిపోని నిరాధారణ ఆరోపణలు చేస్తూ రోజు రోజు ఆ పార్టీ చచ్చిపోతున్నది. కనీసం ప్రతిపక్ష నాయకుడు ఎవరో తెలియదు, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడే తెలియదు, ఎవరు ప్రతిపక్ష నాయకుడు తెలియదు, ఎమ్మెల్యేలు పోతున్నారు, మున్సిపల్ చైర్మన్ పోతున్నారు, ఈ దిక్కుచోతుల్లో లేనిపోని ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఒకటే చెప్తున్నాం, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి 10 ఏళ్ళు, నేను ఒకటే చెప్తున్నా, పచ్చకామర్లకు లోకం అంతా పచ్చగా కనిపిస్తున్నట్టు మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసి 1,02 లక్షల కోట్లు మీ కుటుంబం మేము దోచుకుని అందరూ మంత్రులు అందరూ ముఖ్యమంత్రులు అదే విధంగా ఉంటారని చెప్పి నువ్వు ఆరోపణ చేస్తున్నావు. మేము వచ్చే 6 నెలలు కాలేదు గవర్నమెంట్, మేడిగడ్డ ఊలిపోయి ఎప్పుడు ఎవరు జైలుకు పోతారో తెలియదు. ఫోన్ ట్యాపింగ్ చేసి మన అమెరికా పోయి ప్రభాకర్ రావు రావద్దని ఓసారి హరీష్ రావు పోయి చెప్పొచ్చును, మన నువ్వు పోయి చెప్పొచ్చున్నావు కేటీఆర్, ప్రభాకర్ రావు వస్తే మీరందరూ జైల్లోకి పోతారు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాం, నీ దమ్ముంటే ప్రూవ్ చేయి. నిన్న కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిపై ఈ ఆదివారాల్లో రాజకీయ నేతల విమర్శలు అయితే తారస్థాయికి చేరుకున్నాయి. సో రాజీనామా అస్త్రాలు కూడా ప్రయోగిస్తున్నారు, రాజకీయ సన్యాసం తీసుకుంటారని కేటీఆర్ ముందుకొచ్చారు. ఈ విషయంలో మరి ఇటు కేటీఆర్, పొంగులేటి కోమరెడ్డి ముగ్గురి మధ్య మాత్రం ఏదైతే దీనికి సంబంధించిన 8,888 కోట్ల కుంభకోణం అమృత్ పథకం, దీంట్లో టెండర్లలో అవినీతి జరిగింది, ముఖ్యమంత్రి బావమరిదికి కట్టబెట్టారని కూడా కేటీఆర్ ఆరోపిస్తున్నారు. సో దీన్ని నిరూపించాలని కాంగ్రెస్ మంత్రులు పొంగులేటి అలాగే మరి ఇక కోమటిరెడ్డి వీళ్ళిద్దరు కూడా కేటీఆర్ సవాల్ను స్వీకరించారు, డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు డిమాండ్కి సంబంధించినట్టు గవర్నమెంటే ఎంక్వైరీ చేయాలి. ప్రభుత్వము విచారణ చేసినటువంటి ఆరోపణ చెప్పారు, ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి బామ్మర్దికి సంబంధించిన టెండర్ ఎట్లా వచ్చింది అనేది. ఇప్పుడు కంపెనీ అది 2 కోట్ల కంపెనీతో శోధ అనే ఒక కంపెనీ 2 కోట్ల లాభంలో ఉన్నట్టు కనిపిస్తున్నటువంటిది. ఆ కంపెనీకి గత ఒకేసారి నీకు 1,100-1,200 కోట్ల రూపాయల కాంట్రాక్టు ఏ రకంగా ఇస్తారు, వాళ్ళకి అర్హత లేదని తెలిసే ఐహెచ్పి అనే ఒక కంపెనీ ద్వారా మేము జాయింట్ వెంచర్ చేసుకున్నాం అని చెప్పి, అందులో ఐహెచ్పి 20% వరకు చేస్తుంది, మిగతా అదంతా ఈ కంపెనీ చేస్తుంది అని జాయింట్ వెంచర్ లాగా క్రియేట్ చేసి ఉంది. ఇది అదే ఇప్పుడు మీరు ఒక కంపెనీ పెట్టారనుకో, మీకు 2 కోట్ల కంపెనీ నుండి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ నుండి పోయి టెండర్ వేస్తే మీకు జాయింట్ వెంచర్ అసలు ఆ హెచ్పి అతను చేసుకుంటాడా? ఎందుకు చేసుకున్నాడు? ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బంధువు చేయబట్టే ఆయన జాయింట్ వెంచర్ చేసుకున్నాడు. జాయింట్ వెంచర్ చేసుకుని వాళ్ళకే కాంట్రాక్ట్ వచ్చేటట్టు చేసినారు. దీన్ని నిరూపించండి, ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది అదే కదా ఆరోపణ. బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఇది ఇట్లా బంధుప్రీతి చూపించారు, ఈ రకంగా మేము చూపించలేదు అని వీళ్ళు ఒక విచారణను సివిసి అంటున్నారు కదా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గరికి పోయి అయినా విచారణ చేసి నిరూపించుకుంటే అయిపోయా. దానికి ఇంత రాద్ధాంతము ఇదంతా ఏముంది? ఆడ బంధు ప్రీతి ఇక్కడ ప్రధానంగా ఏంది? ఒకవేళ మీరే పెద్ద 1000 కోట్లు ఉండి కాంట్రాక్ట్, ఇప్పుడు రాఘవకు సంబంధించింది కూడా అట్లనే వచ్చింది కదా, కొడంగల్ ఎత్తిపోతలకు సంబంధించిన. విజయ్ గారు 1 మినిట్ జూమ్లో కాంగ్రెస్ నాయకులు చారి గారు ఉన్నారా, ఎంతో మాట్లాడదాం. చారి గారు, రేవంత్ రెడ్డి ఆయన సొంత బామ్మర్దికి మరి ఆ శోధ అనే కంపెనీ కేవలం 2 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి 1,100 కోట్ల రూపాయల కాంట్రాక్టు ఏదైతే మరి కట్టబెట్టారు. ఈ విషయంలో కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. అమృత్ పథకం దాంట్లో మరి ఇంకో కంపెనీ ఐహెచ్పితో మరి భాగస్వామ్యంతో చేస్తామని చెప్తున్నారు. సో ఇది పూర్తిగా మరి సీఎం పదవిని కూడా ఆయన వదులుకోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి అని కూడా కేటీఆర్ కామెంట్ చేసి, మీరు చూశారు కదా శని
ఆదివారాల్లో పొంగులేటి వర్సెస్ కేటీఆర్, తర్వాత ఇందులో మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఏం చెప్తారండి? సార్, ఒకటి ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం ఇది. ఉమ్, వాళ్ళు జాయింట్ వెంచర్ లో టెండర్ వేసి టెండర్ దక్కించుకున్న దానికి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఉమ్, ఆయన ఆల్రెడీ ఒక కంపెనీ ఉంది, గతంలో పనిచేసినాడు. ఆయన ఇంకొక కంపెనీతో టైఅప్ అయ్యి ఇద్దరు జాయింట్ వెంచర్ లో టెండర్ వాడుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం. ఉమ్, ఇవే కేంద్ర ప్రభుత్వ సంస్థకి నేను లెటర్ పెట్టినా అని కేటీఆర్ గారు అన్నారు కదా, మరి ఎందుకు తొందర? వాళ్ళే తేలుస్తారు కదా, నీకు తేలుస్తారు కదా ఉమ్, ఎప్పుడు ఆ టెండర్ అయింటే, గతంలో మీరు ఎట్లా వేసిండ్రు, దాన్ని ఎట్లా క్యాన్సిల్ చేసినారు. మీరు అధికారం ఇంకా ఎలక్షన్ లో కౌంటింగ్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడే మీరు దాన్ని బిడ్ చేసిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఉమ్, మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజాయితీగా కూడా మీరు పనిచేసింటే గతంలో మీరు ఎన్ని అవినీతి కుంభకోణాలు చేసిరు. అటువంటి సంస్థ కాదు. ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు వేసిన టెండర్లు గతంలో కన్నా 54 కోట్ల తక్కువ టెండరింగ్ అయినాయి. నీలాగా అడ్డగోలుగా ప్రభుత్వం సొమ్ము దోచుకొని గతంలో ఏం చేసినారు? మీరు కాళేశ్వరంలో 80,000 కోట్లకి మీరు ఎస్టిమేషన్ వేసారు. 1,25,000 కోట్లు మీరు దోచుకున్నది మరి రాష్ట్ర ప్రజలు గుర్తించలేదా? మీరు చేసిన అవినీతి చిన్న భాగవతం ఇది. మీరు గతంలో అదే సచివాలయానికి 400 కోట్లకి ఎస్టిమేట్ ఏంటి, 1000 కోట్లకి టెండర్ వేసి 600 కోట్లు అదనంగా ఖర్చు పెట్టేసారు. అంటే మీరు చేసిన ప్రతిదీ కూడా ఆ రోజు చేసినటువంటి కమాండ్ కంట్రోల్ కానీ, అదేవిధంగా అంబేద్కర్ విగ్రహానికి కానీ, వరంగల్ హాస్పిటల్ కానీ, యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ, అమరవీరుల స్థూపం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే 80 కోట్లకి టెండర్ వేసి 177 కోట్లు బిల్లు ఎత్తినటువంటి చరిత్ర మీది. 1000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము దోచుకున్నారు. ఎందుకంటే టెండర్ల పేరుతో మీరు చేసినటువంటి అక్రమాలు ఇంకా తీస్తాం. ఇప్పటిదాకా ప్రజాపాలన, ప్రజలకు ఏం చేయాలా, ప్రజలకి ఏది పరిపాలన కొనసాగించాలా, మేము ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చాలనే దిశగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. మీరు ఈ విధంగా చిల్లర రాజకీయం చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. కంపెనీ ఉందండి, టెండర్ వేసుకుంటారు. స్వయాన కేంద్ర ప్రభుత్వం పథకం అది. ఒక కంపెనీ జాయింట్ వెంచర్ లో టెండర్ వేసుకుంటే నీకేం పోయేది ఉంది? అది ఆన్లైన్ టెండర్ ప్రకారము వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు వర్క్ చేయాలా, బిల్ ఎత్తాలి, అంతే తప్ప దాంట్లో ఏమి అవినీతి ఉంటే చెప్పండి. అది కేంద్ర ప్రభుత్వం మీరే పెట్టామంటున్నారు. అది లెటర్ 100% నీకు తేల్చాల్సినటువంటి విషయం తెలుస్తారు. ఏమి ఇబ్బంది లేదు మాకు. ఓకే, చారి గారు ఇప్పుడు పొంగులేటి మంత్రిగా ఉన్నారు, ఆయన కుటుంబ సభ్యులు కూడా కాంట్రాక్టులు తీసుకుంటున్నారని పొంగులేటి గారు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా మరి ఇట్లాంటి కాంట్రాక్టులు తీసుకోవడం అంటే దీంట్లో అధికారంలో ఉన్న మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ ఇవ్వడం పట్ల మరి జనాలకు ఏం మెసేజ్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి చెప్పగలుగుతారా? ఒకటి ఆన్లైన్ టెండర్ సార్, అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకానికి ఆన్లైన్ లో నువ్వు వేసుకోవచ్చు, నేను వేసుకోవచ్చు. ముఖ్యమంత్రి బంధుత్వం ఏంది, ప్రధానమంత్రి బంధుత్వం ఏంది, దాంట్లో ఏం సంబంధం ఉంది సార్? ఓపెన్ టెండర్ అది, దాన్ని ఎవరైనా వేసుకోవచ్చు. మీరు కూడా టెండర్ పిలిచారు, వాళ్ళు వేసుకున్నారు, వచ్చింది. దానికి ముఖ్యమంత్రి బంధువా లేకుంటే కేసీఆర్ బంధువా లేకుంటే ప్రధానమంత్రి బంధువా ఏమైనా ఉంటుందా? ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతారు. ప్రొసీజర్ ప్రకారం ఆయన జాయింట్ వెంచర్ లో ఒక కంపెనీతో టైఅప్ అయి వేసుకున్నాడు, ఆయనకు వచ్చింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏముంది? దాంట్లో కేంద్ర ప్రభుత్వము పథకానికి సంబంధించింది, దానికి సంబంధించిన టెండర్లు ఆయన వేసింది. అలా ఏదైతే మీరు సవాలు చేస్తున్నారో రాజకీయ సన్యాసం తీసుకుంటాను, 100% రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఏదైతే మా పొంగులేటి గారు సవాల్ విసిరిండ్రో దానికి ధీటుగా 100% మేము నిరూపిస్తాం. ఎందుకంటే గతంలో నీలాగా టెండర్లు అడ్డగోలుగా ఎస్టిమేషన్లు ఒక రేట్ వేసి ఒక ఎస్టిమేషన్లకి డబ్బులు ఖర్చు చేసినట్టు మీరు బిల్లులు పెట్టి అక్రమంగా లక్షల కోట్ల రూపాయలు దోచుకునే చరిత్ర మీది. ఇవాళ ప్రజాపాలన కొనసాగుతుంది, ప్రజలకు ఏం మంచి జరుగుతుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాల కోసమో లేకుంటే మీలాంటి సంబంధం లేని అపవాదాలు వేయడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా లేరు. కాబట్టి ప్రతిపక్షాలు ప్రజల కోసం కొట్లాడడం తప్పులేదు, కానీ మేము అధికారంలో రాకమొదలు టెండర్ అయినవి కూడా మేమే చేసామంటే మరి ఇంతకంటే ఇంకా సిగ్గుచేటు ఇంకేం లేదు. అట్లాడేటప్పుడు 1-2 ఆలోచించుకొని మాట్లాడాలి. ఓకే, చారి గారు ఇంకో మాట కూడా అన్నారు. ఆయన ఇట్లాంటి పనులు చేసిన మహారాష్ట్ర సీఎం అశోక్ చవాన్, అలాగే కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయినట్లే రేవంత్ కూడా తన ఉద్యోగాన్ని కోల్పోబోతున్నారు. దీంట్లో పొంగులేటి ఆ స్థానాన్ని అంటే సీఎం సీటు ఆక్రమించుకోబోతున్నారని కూడా ఆయన చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారండి?
సార్ వీళ్ళు కలలు కంటున్నారు. ఉమ్, వీళ్ళకి ఇంకా 10 సంవత్సరాలు ప్రజలకు బుద్ధి చెప్పినారన్న సంగతి వీళ్ళు మర్చిపోయినట్టు. 10 ఏళ్ళు మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న సంగతి ఆలోచన చేసే ప్రజలు బుద్ధి చెప్పారు. ఉమ్, మీరు ఓడిపోయినారు, ప్రభుత్వం అధికారం గద్దెదించారన్న సంగతి మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఉమ్, ప్రజలకు మంచి చెడు తెలుసు. మీరు చేసిన గతంలో మీరు ఏం చేశారన్న సంగతి తెలుసు కాబట్టి వాళ్ళ ప్రజలు రేవంత్ రెడ్డి గారికి ప్రజాపాలనకి పట్టం కట్టారు. ఉమ్, సరే మీరు అన్నట్టు చట్టానికి ఎవరు అతిథులు గారు, ఉమ్, తప్పు చేస్తే ఎవరైనా శిక్ష పడాల్సిందే. సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కాదు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అయితే అది వాళ్ళ కుటుంబ సభ్యులు అయ్యిండొచ్చు. అంత మాత్రాన అది ఆన్లైన్ టెండర్ కి సర్టిఫైడ్ కంపెనీలకే టెండర్లు ఇస్తారు తప్ప నీలాగా అడ్డగోలుగా ఇష్టానుసారంగా మిషన్ భగీరథ దాదాపు 34,000 కోట్ల రూపాయలు దోసుకున్నటువంటి చరిత్ర మీది. టెండర్ లేదు, ఏం లేదు. ఇష్టానుసారంగా ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి టెండర్లు చేపించినటువంటి చరిత్ర మీది. మాది ప్రొసీజర్ ప్రకారం రాష్ట్ర ప్రజలకు మేము ఏ విధంగా అయితే హామీలు ఇచ్చినామో రాష్ట్ర ప్రజల సొమ్ముని మేము కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుంది. ఓకే, ఫైనల్గా మరి ఓవరాల్గా మరి ఈయన 8,888 కోట్ల కుంభకోణం అంటున్నారు, అది ఎట్లా చూస్తారండి? అసలు టెండర్ అయ్యింది, ఆ వర్కే కాలేదు. 8,800 కుంభకోణం అంటే అంటే మాట్లాడడానికి అది నాలుకనా తాటిమట్టనా? నీలాగా డ్రగ్స్, నీ చెల్లి లిక్కరు, ఇంకా మళ్ళా నీ హరీష్ రావు భార్య ఇప్పుడు పాలు అంటే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేసి సరిపోయలేదు. వాళ్ళు నిన్న ఒక ఆయన మాట్లాడండి, విజయ పాలడని నష్టపోయింది. మీరు ప్రైవేట్ కంపెనీలు పెట్టి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పాల టెండర్లు కూడా ప్రైవేట్ గా మీరు దక్కించుకొని ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము దోచుకుంటున్న మీరు ఇవాళ మా మీద మాట్లాడతారు. ఇక పాలల్లో మీరే అక్రమాలు చేసినారు, లిక్కర్లో మీరే అక్రమాలు చేసినారు, ఇక డ్రగ్స్ లో నువ్వే అక్రమాలు చేసినావు. నీళ్ళ పేరుతో కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నావు. ఏం మిగిలిందని రాష్ట్రంలో? ఓకే, థ్యాంక్ యూ చారి గారు. మరి చూశారుగా విజయ్ గారు. సో బీఆర్ఎస్లో జరిగిన అవినీతి కాంగ్రెస్లో జరగట్లేదు. సో దీంట్లో 8,800 కోట్ల రూపాయలు, 88 కోట్ల రూపాయలని ఆరోపిస్తున్న కేటీఆర్, అది కేవలం 3,500 కోట్ల రూపాయలు మాత్రమే. అది అమృత్ స్కీము, అది కూడా కేంద్రం నుంచి వచ్చేది. సో దాంట్లో పారదర్శకంగా అంటే టెండర్ ప్రక్రియ ఉంటుంది, పారదర్శకంగానే వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేశారని అటు పొంగులేటి కావచ్చు, తర్వాత మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ నాయకులు చారి గారు కూడా చెప్తున్నారు. సో ఏం చెప్తారు విజయ్ గారు? అందుకే కదా ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చింది, ఇదేంది బంధుప్రీతి. ప్రధానంగా నీకు ఉన్నటువంటి కెపాసిటీ కంపెనీ టెండర్లను వీళ్ళే రద్దు చేశారు. రద్దు చేసి మేమేమో 54 కోట్లు తక్కువ చేసినాము అని చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు ఈజీ కదా, మేము నిజాయితీగా ఉన్నాము ఇంత ఉన్నప్పుడు ఒక ఆరోపణ వచ్చింది. ఈ ఆరోపణ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లేకపోతే హైకోర్టు జడ్జితోటో విచారణ చేయించి బంధుప్రీతి చూపించలేదు ఇది అనే అంశం తేల్చేసుకుంటే అయిపోద్ది కదా. ఇప్పుడు అన్నారు మీరు గతంలో ఆ పార్టీ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగింది. సరే, ఒక్కటి దాని మీద నిరూపించలేరా? మీరే అధికారంలో ఉన్నారు కదా, నిరూపించి మీరు ఒకటి మాట్లాడితే దానికి ఉంటుంది. ఇప్పుడు ఇది జరిగింది, మీరు స్వచ్ఛంగా, మీరు అతి స్వచ్ఛంగా ఉందని చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో గత ప్రభుత్వం అవినీతి చేసిందని చెప్తున్నటువంటి మీ స్వచ్ఛత విషయంలో ఈ ఆరోపణ వచ్చింది. ఈ ఆరోపణ వచ్చినప్పుడు కాదు అని నిరూపించుకోవాల్సినటువంటి మీకే మరింత వన్నె తెచ్చిన వాళ్ళు అవుతారు కదా. అందుకని ఏంది ఇక్కడ జరిగింది, ఏంది బామర్దికి ఉన్నటువంటి కెపాసిటీ చిన్నది, అసలు టెండర్ పార్టిసిపేషన్ చేసే అర్హత లేదు. దానికి ఏం చేశారు? ప్రధానమైన ముఖ్యమంత్రి ఇదంతా చేయించి మా బామర్దిని ఇంట్లో పెట్టుకొని ఐహెచ్పి కంపెనీకి చెప్పి ఐహెచ్పి కంపెనీ ద్వారా జాయింట్ వెంచర్ చేయించి ఐహెచ్పి కంపెనీ ఆ ద్వారా ఈ 1,100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఆ సంస్థకు కట్టబెట్టారు. ఇది కూడా బహిరంగ టెండర్, ఆన్లైన్ టెండర్లు అయితే చెప్పొచ్చు కదా, బహిరంగంగానే ఉందని టెండర్ల విషయం చెప్పొచ్చు కదా, చెప్తలేరు కదా. ఇదే అని ఎట్లా తెలిసింది? వీళ్ళు ఐహెచ్పి అనే కంపెనీ పెద్ద కంపెనీ, వాళ్ళ కెపాసిటీ ఇది. వాళ్ళు ఏంది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో, అదేంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయినటువంటిది కాబట్టి వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చే స్థానంలో బయటపడినటువంటి ఆ రకంగా నిరూపించుకొని మీరు పని చేసుకుంటే మీకే మరింత బాగుంటుంది, ప్రజలు కూడా మరింత విశ్వసిస్తారు. మీరు అంటున్నట్టు మరి మీ అవతల పట్ల విశ్వాసం లేదని చెప్తున్నాడు, మీరు మరింత విశ్వాసం ప్రభుత్వం అంతకంటే ఎక్కువ ఆరోపణలు ఎక్కువ వస్తున్నాయి కదా. మొత్తం ఒకటి ఇది. అదేవిధంగా ఇంకో తమ్మునికి అన్నకు సంబంధించిన అమెరికా పర్యటనకు పోయిన సందర్భంలో కెపాసిటీ లేదు, 1,000 కోట్ల పెట్టుబడులు పెడతారు సంస్థ అనేది. ఇది అందుకే ఈ 9 నెలల ప్రయాణంలో మీది ఎట్లా జరిగింది అనేది అర్థమైపోతుంది. కేవలం బంధుప్రీతికి సంబంధించినటువంటిదే ఎక్కువగా కనిపిస్తుంది. ఒకరికేమో 1,000 కోట్ల ఊకనే పెట్టుబడులు వచ్చి పెడతారని అంటారు,
ఇంకొకరేమో 1100 కోట్ల కాంట్రాక్టు వేరే కంపెనీ ద్వారా ఇప్పించినట్టు, జాయింట్ వెంచర్ చేసి ఇప్పించినట్టు ఈ ఆరోపణలు వస్తున్నటువంటి ఈజీగా నిరూపించుకునే అవకాశం ఉంది కదా. నిరూపించుకొని అటువైపు అవతల వాళ్ళు మీరు రాజకీయ సన్యాసమే తీసుకుంటాం అన్నారు. ఈజీ కదా అది అంత. ఇక మీరు ఇంకో రాజకీయాలు ఇంకా భవిష్యత్తు మొత్తం మీరే ఉండొచ్చు. ఎందుకంటే రాజకీయ సన్యాసం తీసుకుంటే మీకు ఈజీ కదా. ఈజీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసేసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అదేవిధంగా లేదా హైకోర్టు జడ్జి తోటి విచారణ చేయించుకుంటే చాలా క్లారిటీగా తెలిపోతుంది. ఓకే విజయ్ గారు అయిపోతుంది కదా. ఓకే, మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు. ఇక ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు, కేటీఆర్ అయితే ఖచ్చితంగా చెప్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుర్చీని కోల్పోతాడు. ఈ అమృత్ పథకంలో 8,888 కోట్ల 8,888 కోట్ల అవినీతి జరిగింది. సో గతంలో కూడా మరి ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళు సీఎం కుర్చీని వదిలేయాల్సి వచ్చింది. ఈయన కూడా రెడీగా ఉండాలి. దీని వెనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడీగా ఉన్నాడు ఆయన సీఎం కుర్చీని తీసుకోవడానికని చేసిన కామెంట్లను ఎట్లా చూస్తారు చెప్పండి. ముందుగా న్యూస్ 360 ప్రేక్షకులకు మీకు ప్యానెల్లోని వరకు నమస్కారం. ఒకటి ఏమంటే ఆల్రెడీ ఈ అమృత్ ఏదైతే ప్రోగ్రామ్ ముందు స్టార్ట్ అయింది ఎలక్షన్కి ముందు కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ టైంలోనే వీళ్ళు చేసిండ్రు అనేది ఇప్పుడు జగమెరిగిన సత్యం, రైట్. అది దాని తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు, అక్కడ కేటీఆర్ బినామీలు ఏం చేసిండ్రు, అది కోడ్ చేసిన దానికంటే ఎక్కువ వస్తే మళ్ళీ దాన్ని తిరిగి 350 కోట్ల వరకు వాళ్ళకి రిటర్న్ రావడం అనేది కూడా జరిగిందనే ఉద్దేశంతోనే దాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది. మళ్ళీ తర్వాత కొత్త ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాంట్లో పొంగులేటి ఓపెన్గా సవాల్ చేసిండు కేటీఆర్కి, నీకు ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే రా మాట్లాడదాం, నేను గిట అవినీతి చేసినట్టుంటే నేను రాజీనామా చేస్తాను, లేకపోతే నువ్వు చేయాలి. ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ మాటలు ఎట్లుంటాయంటే నీళ్ళ మీద బుడగలు, ఖాళీ మాటలు చెప్తారు, గాయమైపోతారు, వేరే మాటలు. మొత్తానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం 10 ఏళ్లలో బాగా నేర్చుకుంటారు. ఇప్పుడు ఇది ఈ కాంగ్రెస్ పార్టీ శివకుమార్ లాల్ గారు ఇప్పుడు విజయ్ గారు కూడా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే ఇది నిరూపించండి, ప్రభుత్వంలో మీరున్నారు, మరి ఆరోపణలు వస్తున్నాయి, మీరు నిరూపిస్తే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటాం కేటీఆర్ అంటున్నారు. సో అది నిరూపించవచ్చు కదా, నేను కూడా అడుగుతున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, నిరూపించమంటే ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓపెన్గా సవాల్ చేసిండు, నువ్వు ఏమున్నా నా దగ్గర ఏడ బహిరంగ చర్చక ఎక్కడైనా సరే అంటుండు. నువ్వు దాన్ని ముందు ఆ సవాల్లో నువ్వు ఏదైతే స్వీకరించినావు కదా, అయినా కూడా రెడీ అంటుండదా, నేను కూడా రాజీనామా చేస్తాను ఓపెన్గా చెప్పిండు కదా, మళ్ళీ ఆయనతో ముందు తేల్చుకో. ఇప్పుడు నువ్వు సవాలేమో మీడియాలో చెప్పి మళ్ళీ తర్వాత పక్కన అటు పోయి ఇటు పోయి మళ్ళీ కొత్త డ్రామాలు ఎందుకు? కొత్త డ్రామాలు ఎందుకు? ఇప్పుడు అది ఆల్రెడీ స్టేట్ కూడా కాదనేది ఇప్పుడు చారీ కూడా చెప్పడం జరిగింది. సెంట్రల్ ప్రోగ్రామ్ అది, నువ్వు ఆల్రెడీ అంతేమని ఉంటే నువ్వు సెంట్రల్లో పోయి చెప్పు, కంప్లైంట్ చేయి, అట్లా ఉండు. కానీ నువ్వేదో నోటికి వచ్చింది వార్త అవసరమైతే నేను రాజీనామా చేస్తా, ఈ రాజీనామా చేస్తా అనేది మీ అయ్యే జమానం నుంచి మీ బావ, నువ్వు, మీ చెల్లి అందరు ఇవన్నీ డైలాగులు కొట్టేది మస్తు చూసినాం. గతంలో కూడా అరవింద్ మీద కూడా నిజామాబాద్లో ఆమె అట్టనే మాట్లాడింది, నేను ఖచ్చితంగా సవాల్ చేస్తున్నా, అది చేస్తున్నా. ఏమైంది ఈరోజు? అని మాయ మాటలు ప్రజలను మైండ్ డైవర్షన్ చేసే పాలిటిక్స్ బాగా చేస్తుంది టీఆర్ఎస్, బీఆర్ఎస్. ఇవన్నీ ఉత్త మాటలు ఖాళీ పబ్లిక్ టైం ఖరాబ్ చేస్తున్నారు తప్ప ఇదేం లేదు. ఈవెన్ కోర్టుకు పోతే కూడా మొటకాయలు ఎన్నో పెట్టిండ్రు వీళ్ళకి. ఇప్పుడు ఇవాళ కొత్తగా కాగ్ రిపోర్ట్లలో కూడా గతంలో కూడా పెట్టిండ్రు. మొన్న రీసెంట్లీ కూడా వాళ్ళు పోతే వేరే రకంగా ప్రతిదానికి కోర్టు నుంచి అయితే వాళ్ళకి అది ఎదురు చుక్క జరుగుతూనే ఉంది కదా. మరి ఇంకా కొత్త కొత్త మాటలు మాట్లాడడం ఏంది? అంటే వాళ్ళు చెప్పేదంతా పాత మాటలే. ఎవరికి ఇప్పుడు వాళ్ళ మాటల మీద నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే విజయ్ గారు చెప్పండి. 7 లక్షల కోట్ల అప్పులు చేశారు కేసీఆర్, కుటుంబ సభ్యులు 2 లక్షలు అవినీతి ద్వారా కూడబెట్టారు. ఇక కేటీఆర్, హరీష్ రావుల మధ్య ప్రతిపక్ష పదవి కోసం, నాయక పదవి కోసము కొట్లాడుతున్నారు. ఇద్దరు బచ్చగాళ్ళు, వీళ్ళ మాటలు జనాలు నమ్మరు అని అసెంబ్లీకి రాని కేసీఆర్ ఎక్కడున్నాడు, ఆయన బయటకు వచ్చి మాట్లాడాలని కోమటిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? కోమటిరెడ్డి గారు రోజొక ఆరోపణ, రకరకాల గమ్మత్తుగా ఆరోపణలు చేస్తున్నటువంటిది. అప్పులకు సంబంధించినటువంటిది చూస్తే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పార్లమెంట్లో కానీ ఆర్బీఐలో కానీ అప్పులు మనం ఆర్థిక క్రమశిక్షణతోటే ఉందనేది గతంలో చెప్పినటువంటి. ఇందులో బడ్జెట్ అప్పులు, కార్పొరేషన్ అప్పులు వేరున్నటువంటి. బడ్జెట్ అప్పులు మన 4 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయి. 4 లక్షల కోట్ల వరకే బడ్జెట్ అప్పులు ఉన్నటువంటిది. ఎఫ్ఆర్బిఎం పరిధి ఉన్నటువంటిది.
ఇప్పుడు అసలు అప్పులు అనేది ఏంది, ఈ 9 నెలల కాలంలో 71,000 కోట్ల అప్పు చేశారు. అసలు అప్పు ఇది కదా, నువ్వు 71,000 కోట్ల అప్పు చేసి ఏం చేశారు సార్? అప్పుడు అప్పు చేశారు అన్నట్టు చేస్తే ఏమైంది, 1,00,000 కోట్లు కాళేశ్వరం కట్టిరు అనేది వాళ్ళు చెప్తున్నారు. అది మన కళ్ళ ముందు సాక్ష్య కనిపిస్తుంది. ఇప్పుడు మల్లన్న సార్ కూడా నింపిరు. మల్లన్న సార్ కూడా ఎట్లా నింపిరు? మరి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే కదా, మరి ఎట్లా నింపిరు? నీళ్ళు ఏ నుంచి వచ్చినాయి దానికి? అది కనిపిస్తూనే ఉంది. మిషన్ భగీరథ కనిపిస్తూనే ఉన్నది, అదేవిధంగా మిషన్ కాకతీయ కనిపిస్తూనే ఉన్నాయి. రోడ్లు ఇవి ఒక రకమైనది కనిపిస్తున్నాయి. మీరు ఈ 71,000 కోట్లు 9 నెలల కాలంలో తెచ్చి ఏం చేసిర్రు? ఒకటన్నా ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ చేసిరా? ఏం కనిపించట్లేదు. మరి ఇది రైతు బంధు ఇచ్చారా? అది లేదు. మరి ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు ఏంది నెక్స్ట్ అప్పు చేయబోతారు వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చి సౌత్ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటిది వీళ్ళే చేస్తున్నారు. అసలు యాక్చువల్గా అది నేషనల్ గా కేంద్ర ప్రభుత్వం చేస్తా అని చెప్పి వీరికి ఉత్తర భాగం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి దక్షిణ భాగం మొత్తం మేమే రాష్ట్ర ప్రభుత్వమే చేస్తామని చెప్పి దాని అలైన్మెంట్లు ఇష్టం ఉన్నట్టు మార్చేసుకొని అక్కడ కూడా బంధుప్రీతే కనిపిస్తుంది కదా. ఆడ మొత్తం సీఎం గారు అత్తగారు ఊరు మీద నుంచే ఈ రీజనల్ రింగ్ రోడ్ పోవాలని అలైన్మెంట్ మార్చినటువంటి సిచ్యువేషన్, రోజు గొడవ అవుతున్నటువంటి, రైతుల దగ్గర తీసుకుంటున్నటువంటిది మొత్తం వాళ్ళ బ్రదర్సే చేస్తున్నారనే ఆరోపణలు రోజు వస్తున్నాయి. ఒక రోజు కూడా ఏం చెప్పలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా. మరి ఎందుకు ప్రపంచ బ్యాంక్తో లింక్ పెట్టుకొని అప్పు దీనికోసం మళ్ళీ ఒక 15,000 20,000 కోట్లు అప్పు చేయాలనేది ఆ రీజనల్ రింగ్ అప్పు చేస్తున్నటువంటిది ఏంది? ఏడాది కూడా కాకముందే 70,000 కోట్ల అప్పు చేసి రాష్ట్ర రియల్ ఎస్టేట్ ఏమైనా పెరిగిందా? ఆదాయం అదనంగా ఏమైనా వస్తుందా? అదేమీ లేనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ దాటిపోతుంది. గతంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించింది అని నివేదికలు ఇచ్చినటువంటి ఆర్బీఐ ఫైనాన్స్ కమిషను ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ విషయంలో తెల్ల మొహాలు వేస్తున్న ఆర్థిక క్రమశిక్షణ విషయంలో వాళ్ళు ఏం చెప్పలేనటువంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. మనది ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఎక్కువ ఓవర్గా అయిపోతున్నది. జిఎస్డిపిలో ఉన్న పర్సెంటేజ్కి సంబంధించి కూడా ఓవర్గా పోతున్నటువంటి సిచ్యువేషన్. ఆర్థిక క్రమశిక్షణ పాటించిన రాష్ట్రాల లిస్టులోకి తెలంగాణ పోతుంది. దీనికి ఎవరు? మరి గతంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించిన కేంద్ర ప్రభుత్వమే ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది. మరి ఏ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలైన ఆర్థికాన్ని ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది, ఆర్థిక శాఖ పర్యవేక్షిస్తుంది, ఫైనాన్స్ కమిషన్ పర్యవేక్షిస్తుంటది. ఇప్పుడు ఆ పర్యవేక్షణ సంస్థలన్నీ కూడా ఏం మాట్లాడతలేని కాగ్ లాంటి ఇప్పుడు ఏంది ఆల్రెడీ ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘన జరిగిపోతున్నాయి. ఆ లిస్టులోకి పోతుంది మన రాష్ట్రం అనేది అర్థమవుతుంది. ఇంకా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి మనం ఇట్లాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. గతంలో రాలే ఈ పరిస్థితి. గత 10 ఏళ్ల కాలంలో నిరంతరం ఆర్థిక క్రమశిక్షణ ఉండేది అనేది ఆర్బీఐ రిపోర్ట్లో నిరంతరం చెప్పినటువంటి. అందుకనే ఆర్థిక క్రమశిక్షణ ఇప్పుడు పోతుంది. దాన్ని ప్రభుత్వానికి సంబంధించిన గాడిన పెట్టాల్సినటువంటి నువ్వు మూలధనం తెచ్చిన అప్పులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టండి, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ మీద పెట్టండి. మరి 71,000 కోట్లు 9 నెలల్లో ఏం డెవలప్మెంట్ అయింది? ఎక్కడ ఏం కనిపించింది? చెప్పాలి కదా. ఓకే, షూర్, తప్పకుండా. విజయ్ గారు, మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, నేను కూడా జర్నలిస్ట్నే కనుక ఒక మాట. ఇప్పుడు శనివారం రోజు కేటీఆర్ తెలంగాణ భవన్లో ఈ అమృత్ స్కీమ్ గురించి మాట్లాడాడు. 8,888 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు. అదే రోజు సాయంత్రం సెక్రటేరియట్లో మంత్రి పొంగులేటి గారు కూడా ఆయన సవాల్ని స్వీకరించారు. రేపు పొద్దున్నే కలుద్దాం అంటే మార్నింగ్ ఆదివారం రోజు ఆయన సాయంత్రం 6 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మీరు చూశారు, నేను చూశాను. సో వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తే నిజాలు అనేటివి అప్పటికప్పుడే నిగ్గు తేలుతాయి కదా. సో మంత్రులు కేవలం విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడమే తప్ప మళ్ళీ కేటీఆర్ పోయి అక్కడ తెలంగాణ భవన్లో మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టడం, దాని మీద కోమటిరెడ్డి మాట్లాడడం, ఇదంతా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అమృత్ స్కీమ్లో నిజంగానే జరిగిందా? జరిగేటట్టయితే అక్కడనే నిజం నెగ్గు తేలిపోతుంది. ఆయన ఈయన ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే కూడా తేలేదు. దీనికి విచారణ అనేది ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లేదా హైకోర్టు దగ్గరికి పోవాలి. ఇద్దరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే మళ్ళీ ఇవే వస్తాయి. అందుకని ఈజీ అదొకటి ఉంది కదా, హైకోర్టు వల్ల ఈజీగా సెంట్రల్ ఎందుకు ఛాలెంజ్లు నడిచినాయి చేయబట్టి, లేకపోతే మామూలుగా పోతారు విపక్షాలు కావచ్చు, ఇంకెవరైనా కోర్టుకు పోతారు, ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తారు. ఇక్కడ ఏంది మంత్రి కూడా కేటీఆర్ అంటే ఇప్పుడు కేటీఆర్ ప్రస్తుత స్థాయి ఆయన ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్.
అయినప్పటికీ ఆయన సవాల్ను స్వీకరించారు. మంత్రి స్థాయిలో ఉన్న పొంగులేటి గారు వెంటనే రిప్లై ఇచ్చారు. అదే కదా easy. ఎందుకని మార్నింగ్ టైం చెప్పు కలుద్దామన్నప్పుడు సవాల్ స్వీకరించినందుకే ఈజీగా ఏంది విచారణ చేయాలి. దానికి ఎవరైనా ఇప్పుడు మళ్ళీ ఇద్దరు నాయకులు అనుకుంటే ఆడ వాస్తవం శివకుమార్ లాల్ గారు ఏం చెప్తారు? టెక్నికల్ గా వీళ్ళు చేయాలి విచారణ కమిషన్ ఏమంటున్నాను, ఆల్రెడీ కేటీఆర్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టేదానికంటే ఇప్పుడు రవి అన్నట్టు మొత్తానికి కంప్లైంట్ చేయండి. ఇప్పుడు సెంట్రల్ లో కంప్లైంట్ చేస్తావా, స్టేట్ లో కంప్లైంట్ చేస్తావా, హైకోర్టులో పిటిషన్ పెడతావా, అవి చేయకుండా నువ్వు ఖాళీ వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడి ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు. రవి మాట్లాడింది ఇంకొకటి ఏమంటుండు, గత ప్రభుత్వంలో అంట ఆర్థిక వ్యవస్థ చాలా బాగుండే, కాగ్ రిపోర్ట్ ఎన్ని మొట్టకాయలు వేసింది కాగ్ రిపోర్టు, ప్రతిసారి తిట్టడమే. ఏమని మొత్తానికి 10 సంవత్సరాల కాగ్ రిపోర్ట్ ప్రతి దగ్గర కమిషన్ ప్రతి దగ్గర దోచుకున్నారు. అదంటే ఆర్థిక అభివృద్ధి ఉంటే ఆర్థికంలో ఎవరు కూడా పర్యవేక్షణ బాగుండే అని చెప్పారంట. మరి ఏడికని చెప్పారు మరి నాకైతే తెలియదు. పవర్ ఎవరి చేతిలో ఉంది అవి నిరూపించండి. ఇప్పుడే మీ చేతిలో 71,000 కోట్ల అప్పు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు దానికి సంబంధించి అన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. 71,000 కోట్లకు సంబంధించి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేయమని చెప్పండి. గవర్నమెంట్ రెడీ ఉంటుంది దేనికైనా మాట్లాడడానికి. డిమాండ్ చేయమని చెప్పి ఇప్పుడు రవి గారు చేయడం కాదు, ఆల్రెడీ కేటీఆర్ కి పక్కన పోయి చెప్పమని చెప్పండి రవి గారిని. వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్. ఓకే మొత్తానికి ఆ రేవంత్ రెడ్డి కుటుంబంపై ఇది రెండో ఆరోపణ. మొన్న ఏదైతే యుఎస్ అలాగే అమెరికా దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళిన సందర్భంలో 1,000 కోట్లకు సంబంధించి పెట్టుబడులు పెడతారని చెప్పడం కావచ్చు. ఇప్పుడు మరొకసారి కూడా ఐహెచ్పి కంపెనీతో శోధ కంపెనీ ఆయన బావమరికి సంబంధించింది. ఇది కేవలం దాని టర్నోవర్ 2 కోట్లు మాత్రమే. మరి 100 కోట్ల కాంట్రాక్ట్ ఎట్లా వస్తుంది? ఇది ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబం కోసం చేస్తుండని స్పష్టమవుతుంది అని చెప్పి కూడా మరి విజయ్ నర్రా గారు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? రింగ్ రోడ్డు మీద విజయ్ గారు మాట్లాడింది ఒక్కటే కాదు, ఈవెన్ వేరే మీడియాలో కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా అది అన్నారు, వాస్తవం కాదంటలేము. కానీ ఈరోజు ఏదైతే అది జాయింట్ వెంచర్గా జరుగుతుంది కాబట్టి అలా పార్ట్నర్షిప్లో జరుగుతుంది. దాంట్లో దీనికి కొత్తగా రేవంత్ రెడ్డి పేరే చెప్పి రేవంత్ రెడ్డి బామ్మారిదే చేస్తుండు, లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కూడా దక్షిణ భాగంలో అలైన్మెంట్ మేము చేస్తామని చెప్పి కేంద్రాన్ని ఒప్పించి దాంట్లో కూడా మరి ఇక దాని దిశను కూడా మారుస్తున్నారు. ఇందులో కూడా కుటుంబానికి సంబంధించి అని కూడా విజయ్ నారా గారు చెప్తున్నారు. మీరు విన్నారు కదా. మొత్తానికి టీఆర్ఎస్ వాళ్ళకి గతంలో ఏదైతే కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ మీద కూడా ఇప్పుడు ఈరోజు హరీష్ రావుకి లేవా రైతుల దగ్గర కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి మిగతా ప్రాజెక్టులకు అని తీసుకొని ఈరోజు ఫామ్ హౌస్లు 2 ఫామ్ హౌస్లు కట్టుకుండు. అవి ఎవరి భూములు? హరీష్ రావు వాళ్ళ ఫాదర్ కానీ లేకపోతే వాళ్ళ మామగారేమని ఇచ్చిండా? మొత్తానికి వాళ్ళు దోచుకోవడం ఎట్లా తెలుసు కాబట్టి ఎదుటోని కూడా మీరు దోచుకుంటున్నారు అనేది వీళ్ళు మాట్లాడమే తప్ప ప్రూఫ్ చేయమని చెప్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేసింది, మొత్తానికి ప్రూవ్ చేయండి. అధికారంలో ఉన్న చేయాలి. అరే అధికారంలో ఆపోజిషన్ వాళ్ళు రేజ్ చేయడానికి లేదా? ఆపోజిషన్ వాళ్ళు రేజ్ చేసి అంటున్నారు కదా, వాళ్ళ కాలంలో అవినీతి జరిగితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రూఫ్ చేయాల్సిన బాధ్యత మీదే కదా. ఈ 9 నెలల కాలంలో ఒక్కడు కూడా ప్రూఫ్ చేయలే కదా. ఖచ్చితంగా కేటీఆర్ ఏమన్నారంటే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా అభిమానులు ఉన్నారు, ఏం జరిగినా మాకు తెలుస్తుంది, తప్పకుండా అన్ని బయటికి వస్తాయి, అన్నీ బయట పెడతానని కూడా కేటీఆర్ హెచ్చరించారు. ఇక రేవంత్ రెడ్డి పదవిని లాక్కోవడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారు. దీంట్లో మరి మహారాష్ట్ర సీఎం కావచ్చు, అలాగే కర్ణాటక మాజీ సీఎం, ఇద్దరు మాజీ సీఎంలు ఉద్యోగాలు కూడా పోయినాయి. సో బామర్దికి అక్రమంగా కట్టబెట్టిన టెండర్ల వ్యవహారం రేవంత్ మెడకు చుట్టుకుంటుంది. చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సీజే వద్దకు మంత్రి పొంగులేటి తనతో కలిసి రావాలి. దీనిపైన కేటీఆర్ కూడా అన్నాడు, ఇది నిరూపిస్తే తప్పని తేలితే ఖచ్చితంగా నేను పదవికి రాజీనామా చేసుడు కాదు, మొత్తం రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఏం చెప్పండి? ఇంకా ఎందుకు బీఆర్ఎస్ తోని మీకు జంజాటం? దీన్ని అంతే కదా, అది వాళ్ళు చెయ్యరు, అది కాదు శ్రీనివాస్ గారు. మాయ మాటలు చెప్పి పక్కన జరిగే కేటీఆర్ అంటేనే కేసీఆర్ జుట్లో పుట్టినోడు, అబద్ధాల కోరు, ఇవన్నీ మాటలు మాట్లాడుతుంటాడు. ఇవన్నీ కామన్. ఎందుకంటే వాడు మాట్లాడడము, బట్టగాల్సి మీద వేయడము, పక్కన పోవడము. ఈ రోజు ఈడ మాట్లాడతాడు ప్రెస్ మీట్, అమెరికా ఆయన ఏం మాట్లాడినా ఆయన మీడియాకు సంబంధించి మీకు ఒక సాక్ష్యం ఉంటుంది, దాన్ని ఆసరాగా తీసుకొని ప్రభుత్వం విచారణ చేయొచ్చు, అధికారం మీకుంది. ఆరోపణలు వస్తున్నాయి, విచారణ చేయాలని విజయ్ నర్రా గారు కూడా అంటున్నారు.
ఎందుకు ఆరోపణ చేయట్లేదు మీరు? ఆరోపణ ప్రత్యారోపణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు ఆరోపణలు చేసి బట్టగాల్చి మీద వేసేస్తే బట్టగాల్చి కాదండి. జరిగినట్ట బట్టగాల్చి మీద చేయడం కాదు ఇక్కడ. ఆయన మీడియాతో మాట్లాడుతూనే ఆరోపణలు చేశారు. అరే అవును, అది మీకు ఆరోపణ evidence ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేసింది ఆ కదా. వీడియో మీకు ఎవిడెన్స్ ఉంటది. ఇప్పుడు వీడియో కాదు. ఈ రోజు ఇప్పుడు పొంగులేటి బాంబే శ్రీనివాస్ రెడ్డి స్టార్ ఓపెన్ IHP చెప్పడం జరిగింది. IHP రా, కంపెనీ అనేది రేపు వాణిజ్య official గా ఇప్పుడు మీరే చెప్పిండ్రు. చెప్పారు. మరేనా కేటీఆర్ మాటలు మాట్లాడడం మటుకు ప్రెస్ మీట్ లో మాట్లాడడం మటుకు, ఎందుకంటే ట్విట్టర్ పిట్టా కాబట్టి ఆ ట్విట్టర్ లా ప్రెస్ మీట్ లో మాట్లాడి పక్కన దానికి వెళ్ళిపోతారు. ఇంతలో బాధ్యత మీరు ఉందండి. ఆడాలి. వాళ్ళకు కాదండి. బాధ్యత ట్విట్టర్లో ఉంది. పెట్టిన దానికే ఇంత ప్రతిపక్షంలో response. ఉన్నారు ప్రజల ఏం బాధ్యత ఉంది? ఎవరైతే ప్రతిపక్ష నాయకుడు అనేది ఫామ్ హౌస్ లకే ఇప్పటి వరకు బయటికి రాలే. వాళ్ళు ఒక అసెంబ్లీలోకి వచ్చి అది అటెండెన్స్ కాదండి. వచ్చి పోయిండు. ఈ రోజు బావమర్దలేదు లొల్లి. ఇప్పుడు ఇక మొన్నటి వరకు ఆమె జైలు ఉండే, ఇప్పుడు ఆమె బయటకు వచ్చింది. రాజకీయ ఇప్పుడు ఆమె, ఆరోపణ ఓ ఇదంతా. దేఖలేంగే ఇక ఇదంతా- అయ్యే వస్తాడు ఇదంతా కత్తి ఏంటంటే నూరిండు అన్నాడు. ఏడబోయిండు వీళ్ళు- ఇప్పటిదాకా కూడా ఇంకా ఇదంతా బయటికి ఏంటి? వెళ్ళింది లేదు. అటు కేసీఆర్ లేడు, ఇటు కవిత లేదు. మాటలు పబ్లిక్ లో ఏం చెప్తున్నారు? ప్రెస్ మీడియా రాగానే ఓ ఇక కత్తులు నూరుతుండు, కేసీఆర్ వస్తాడు ఇక బయటికి. ఏంది వీళ్ళకి ఈజీ కదా. ఒకవేళ కేసీఆర్ రావట్లేదు, కేసీఆర్ రాకపోతే వీళ్ళకే ఈజీ కదా. అవును. ఇంకా దున్నుకోవచ్చు కదా మొత్తం. కేసీఆర్ కేసీఆర్ రాకపోతే వస్తే ఎంత, ఏముంటది? కేసీఆర్ రాకపోతే ఎంత? కేసీఆర్ పని అయిపోయింది, ప్రజలు తీసుకుపోయి ఫామ్ హౌస్ లో వండబెట్టి రాయిపోయింది. ఈ ఆ ఖాళీ పార్టీ ఈ కేటీఆర్ వీళ్ళ అనేటోడు, ఒకటే example. లేకపోతే హరీష్ మీరు రావు కేటీఆర్ అనేటోడు, హరీష్ వ్యక్తులాలు కేటీఆర్ హరీష్ అనేది అట్టుకుంటలేరు, మీరు కేసీఆర్ అయితే ఏంది అట్టుకుంటారు అంటున్నారా? కేసీఆర్ ఆ? తాత కాకనే కేసీఆర్ సార్, పని అయిపోయిందని అనుకుంటు. వా- హరీష్ రావు అది కాదు. కేటీఆర్ అయితే నాది బచ్చగాళ్ళు ఒకటే వాళ్ళకి question అండి. పెద్ద శ్రీనివాస్ గారు. వాళ్ళకి ఏ రకమైన కాంగ్రెస్ స్టాండర్డ్ పార్టీకి, లేదు, వాళ్ళ ఒక స్టెబిలిటీ లేదు. హరీష్ రావు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ- ప్రభుత్వంలో మంత్రిగా శ్రీనివాస్ గారు, ఉన్నారు. ఆయన శ్రీనివాస్ మంత్రిగాడు గారు. ఎందుకు అవుతాడు అండి? కేటీఆర్ కూడా ఇప్పుడు 5వ ఎమ్మెల్యే శ్రీనివాస్ గెలిచి- శ్రీనివాస్ గారు. రావచ్చు భయ్ శ్రీనివాస్ మాయలు. గారు. ఓ, నాది ఒకటే నీకు question. గతంలో కూడా చెప్పిన హరీష్ రావు కాంగ్రెస్ ఏం పార్టీ. చెప్పినా, ఏం question హరీష్ రావుకి అంటే? ఒక్క నామినేటెడ్ నిమిషం, ఒక్క మినిస్టర్ నిమిషం. ఇచ్చింది మా రాజశేఖర రెడ్డి గారు అని నిమిషం. మీకు గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్- ఆయన కాదా అడుగుమానండి. కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ ఇదే వాళ్ళకి మైనంపల్లి అని మంత్రం ఒకటే ఎందుకు question. తిట్టిండు? వాళ్ళు ప్రతిపక్షం కాదు, వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు లేదు, ఆ పార్టీ మొత్తం పోతుంది అనేది వీళ్ళకు ఉన్నటువంటి ఒక ఉంది. అవును. అంత ఈజీ అయినప్పుడు వాళ్ళని ఎందుకు పట్టించుకుంటున్నారు? రోజు ముఖ్యమంత్రి వాళ్ళ జపం ఎందుకు చేస్తున్నారు? రోజు మీ పార్టీ వాళ్ళ జపం ఎందుకు చేస్తున్నారు? అంటే తప్పు వాళ్ళ చేస్తే వాళ్ళే- నువ్వు ఇడిసబెట్టేమంటావా? తప్పు చేస్తే నువ్వు నిరూపించు. చేసే వాళ్ళ తప్పులే కదా. ఇప్పుడు రేపు ఫోన్ ట్యాపింగ్ కేసు బయటపడ్డాక అప్పుడు ఏది? కేసీఆర్ కేటీఆర్ ఫోన్ పని ట్యాపింగ్ పడుతుంది. ఎందుకు- పడుతుంది, ఎందుకు ఎందుకు ఫోన్ పడదు? ట్యాపింగ్ ఎందుకు ముందు- ఆల్రెడీ అది ఏది? ప్రాసెస్ ఉంది, జరుగుతుంది. ప్రాసెస్? ఎక్కడ చట్టం దానిపైన చేసుకొని పోతుంది, జరుగుతుంది. ఆఫీసర్ చేయలేదు. ఖచ్చితంగా ఓకే, ఫోన్ ట్యాపింగ్ వచ్చింది. విజయ్ గారు, మీకు ఒక ప్రశ్న. ఓకే, మీరు బీఆర్ఎస్ సంబంధించి అంటే ఉద్యమం నుంచి కొంత తెలంగాణ ఉద్యమంతో అటాచ్గా ఉన్నారు కనుక నేను మాట్లాడతాను. దీంట్లో హరీష్ రావు అమెరికా వెళ్ళినప్పుడు A1 అయితే ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఆయనను కలిసి మీరు ఇక్కడికి రావద్దని చెప్పి చెప్పడం కావచ్చు. ఎట్ ద సేమ్ టైం మరొకసారి కూడా కేటీఆర్ నిన్న మొన్న పోయినప్పుడు కూడా ఆయన కూడా రావద్దని చెప్పి, ప్రభాకర్ రావు రావద్దని చెప్పి చెప్పారు. దీంట్లో అది బయటకు వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి కోమటిరెడ్డి గారు చెప్తున్నారు. ఏం చెప్తారు? గవర్నమెంట్ లో వీళ్ళు ఉన్నారండి, పోయి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఎవరు? ఏమంటారు శివకుమార్ లాల్ గారు? గవర్నమెంట్ లో మీరుండి ఆరోపణలు చేయడం ఏంటంటే మంత్రులు విచారణ చేసి ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అమెరికా పోయి కలిసి వచ్చింది. ఓకే, మీరు వెళ్ళి పట్టుకురావచ్చు కదా. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా ప్రభాకర్ రావు అరెస్ట్ అవుతాడు. ఆల్రెడీ ఆయన వాంగ్మూలం తీసుకుంది, చట్టం దాని పని చేసుకొని పోతుంది. ఖచ్చితంగా దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. దాంట్లో ఎవరెవరు ఉన్నారో అందరు కూడా బొక్కలకు పోతారు. దాంట్లో ఏం టెన్షన్ పడేది ఏం లేదు. ఇప్పుడు విజయ్ కుమార్ గారు కూడా మొత్తానికి జర్నలిస్ట్ అయినా లేదంటే బీఆర్ఎస్ అభిమాని అయినా మాకేం బాధ లేదు. ఖచ్చితంగా జరిగేది జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆల్రెడీ 9 నెలలు అయింది. 11 సంవత్సరాలు 10 సంవత్సరాలు అలా చేసిన మోసాలు అవన్నీ కూడా ఒక్కొక్కటి అన్ని బయటపడితే ఈరోజు ఇప్పుడు హైటా తీసుకున్నా మొత్తం FTL కట్టింది కానీ, లేకపోతే ఆయన జన్వాడ ఫామ్ హౌస్ కానీ, లేకపోతే హరీష్ రావు ఫామ్ హౌస్లు కానీ, లేకపోతే కవిత ఫామ్ హౌస్లు కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. అన్ని రకాలుగా బయట ప్రతి స్కీమ్లో ఉన్నారు. గొర్రెల స్కీమ్ తీసుకో, లేకపోతే దళిత బంధు స్కీమ్లో తీసుకో, లేకపోతే ధరణిలో తీసుకో, అన్నిట్లో అలా స్కీమ్లలో ఏవైతే ఉన్నాయో అందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ మీరు ఆరోపణలు చేస్తున్నారు. మీరు చెప్పిన వాటి 10 నెలలు అవుతుందండి మీరు అధికారంలోకి వచ్చి. ఒకటి తెలుస్తుంది, 10 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ముట్టిగా లేదు. ఇంకా ప్రజాపాలన అనే దృష్టి తర్వాత బంధువులకు 10 నెలల్లో ఈ రోజు 70,000 కోట్లు అప్పు చేసి బంధువులకు కాంట్రాక్ట్ ఇప్పించుకున్నారు, తమ్ముళ్ళకి ఇంకోటి చేసుకున్నారు. రీజనల్ కాంట్రాక్ట్ వచ్చిందని ఒకవేళ
విజయ్ గారు నిరూపిస్తే దానికి హరీష్ దేనికైనా రావు- సరే హరీష్ రావు అంటే గారు ఒకటి ఏంటంటే హరీష్ రావు గారు ఈ పార్టీ ఏదైతే గవర్నమెంట్ నడపడానికి తీసుకున్న బడ్జెట్ దాన్ని ఒకవేళ బంధుకి ఎవరికైనా ఇచ్చిన దానికి విజయ్ గారు ప్రూవ్ చేస్తే దానికి నేను ఏదైనా రెడీ. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మాట మాట్లాడడం కాదు నేను గతంలో కూడా మనం ఆయన ఏం అనుకోవద్దు, నేను ఒకటే అన్న డైరెక్ట్ కన్వే చేసుకోండి బెస్ట్, లేకపోతే అన్న గతంలో ఉండే మీరు లేరు ఇప్పుడు మీరు పక్కన ఇప్పుడు మీరు కన్వే చేసుకొని మాట్లాడండి. కేటీఆర్ హరీష్ రావు కంటే ఇంకెక్కువ మాట్లాడుతున్నారు, మాట్లాడినండి కేటీఆర్ హరీష్ రావు కంటే మీరు ఇంకెక్కువ మాట్లాడుతున్నారు. వినండి వినండి ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు పర్సన్ అది కాదు. ఇట్లాంటి బాపతి వాళ్ళు ఏంటంటే సమాధానం చెప్పలేక సమాధానం ఏముంది బా? బీజేపీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది మొత్తానికి రాహుల్ గాంధీ కూడా టెర్రరిస్ట్ కండు వేసుకుండా టెర్రరిస్ట్ అని వాళ్ళు అంటున్నారు. ప్రశ్నిస్తే టెర్రరిస్ట్ అదే మీరు దానికి ఓకే ప్రశ్నించనే వద్దు. ప్రశ్నించినోడు బీఆర్ఎస్ అని ముద్ర వేయాలనుకుంటే బీఆర్ఎస్ అని అంటే వాయిస్ ఎవరు ఏమి వినిపించదు, జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. ప్రశ్నిస్తే పాకిస్తాన్ అంటారు, బీజేపీ వాళ్ళు అదే అంటారు. ప్రశ్నించిన పాకిస్తాన్, ప్రశ్నించిన టెర్రరిస్ట్, ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే తెలంగాణలో, ప్రశ్నించినోడు బీఆర్ఎస్, ప్రశ్నిస్తాడు బీఆర్ఎస్ అయితే ఓకే ఉంటది. అనలిస్ట్ అంటే ఎవరిని అంటారు? శివకుమార్ ఎవరి వాయిస్ కూడా ఈ అంశాలు ఈ ఆరోపణల మీద కమిషన్ అప్పుల మీద చెప్పండి. ఈ ఆరోపణల మీద విజయ్ గారు తప్పు మాట్లాడితే ప్రభుత్వంలో మీరు ఉన్నారు తీసుకోండి, దాని సుమోటో తీసుకోండి. తప్పే ఉందండి, తప్పు మాట్లాడితే ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు. ఆయన కూడా కేటీఆర్ హరీష్ రావు లాగా ఇంకోటి శివకుమార్ బుక్ చేస్తాం. ఏముంది బుక్ చేస్తాం తప్పు మాట్లాడితే ఇలాంటి వాళ్ళకి భయపడేదే ఉండదు. మేము ప్రశ్నిస్తూనే ఉంటారు. మీరు కేసులు పెడతారా? పెట్టండి. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తారు. సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు ఛానల్లోనే ఏ రకంగా బెదిరిస్తారు కాంగ్రెస్ వాళ్ళు? అప్పులు చేసిన ఎందుక 70,000 కోట్లు లెక్క చెప్పారంటే కేసులు పెడతారా? ఇదేనా మీ జర్నలిస్ట్ ని స్టూడియోలోనే బెదిరిస్తున్నారు. చూడండి ఎంత ఘోరంగా. కాంగ్రెస్ కల్చర్, భారతదేశం కాంగ్రెస్ నేర్పినటువంటి విద్య. విజయ్ గారు, శివకుమార్ లాల్ గారు, హరీష్ రావు గారు కూడా దీనిపైన కూడా మరి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. 6 గ్యారంటీలు అమలు చేయలేక ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసింది. దీంట్లో హైడ్రాని తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నారు, పేదల ఇల్లు కూల్చేస్తున్నారు. హైడ్రాపై కూడా మరి సుప్రీంకోర్టు ఏదైతే మరి యాక్షన్కు స్టే ఇచ్చిందని ఒకవైపు వార్తలు వస్తున్నాయి. కానీ నిన్న ఆదివారం పూట మరి కూకట్పల్లి కావచ్చు, తర్వాత కిష్టారెడ్డిపేట, అట్ ద సేమ్ టైం పటేల్ కూడా, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా బుల్డోజర్లను తీసుకెళ్ళి మరి కూల్చివేతలకు పాల్పడింది. ఓకే, దాంట్లో చాలామంది నల్ల చెరువు దగ్గర
పేదల ఇల్లు కూల్చేశారని కూడా మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే ఆరోపించారు. సో మీరు కూల్చేసి వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి న్యాయం చేయండి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. సో హరీష్ రావు చేసింది కావచ్చు, తర్వాత మాధవరం కృష్ణారావు ఇద్దరు చేసిన కామెంట్స్ ఏం చెప్తారు? ముందేమంటే ఒక్కసారి నేను రవి గారికి మాట్లాడాక మళ్ళీ నేను విజయ్ విజయ్ గారు మాట్లాడాక మళ్ళీ ఇప్పుడు విజయ్ గారు అంటే నువ్వు పర్సనల్గా మాట్లాడి విజయ్ కండువా కప్పుకో. ఒక్క నిమిషం ఆగు భయ్. అంటే మేమేందుకు విజయ్ ఒక్క నిమిషం ఆగు. ప్రశ్నిస్తే నువ్వు కండువా మళ్ళా కప్పుకో. నువ్వు ప్రశ్నిస్తే పూనకం BRS వచ్చినట్టు మాట్లాడితే నేనేం కేసులు మాట్లాడాలి చెప్పు. పూనకం మీరు నువ్వు విషయం లే, 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 నువ్వు 70,000 నువ్వు కోట్ల అప్పు చేసి ఏం పూనకం చేసినా వచ్చినట్టు చెప్పండి. మాట్లాడకు. ఏం చేసినా చెప్పండి. నువ్వు ఒక్క నిమిషం ఆయన నన్ను ప్రశ్న అలాంటి అడిగి నేను మీరు మాట్లాడాలి. పూనకం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే కేసులు నేను పెడతాం. ఏం మాట్లాడాలి? దౌర్జన్యం చేస్తాం. విజయ్ గారు, ఆయన విజయ్ గారు, ఫోటోలు మీరు తీసుకుంటాం. ఇట్లా మాట్లాడితే కేసులు వేసేది. పెడతాం. ఇద్దరు మాట్లాడితే దౌర్జన్యం చేస్తా అంటే ఎవరు ఆయన సమాధానం కేసులు చెప్పండి. పెడతానడా లేదా? ఆయన సమాధానం కేసులు పెడతాడండి. విజయ్ గారు, ఆయన సమాధానం. 70,000 కోట్ల విషయం అడిగినందుకు కేసులు ఆయన పెడతారా? సమాధానం సుమోటోగా తీసుకొని మీరు ఏం మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ వాళ్ళు? ఆయన యాంకర్ గారు ఒక మాట అన్నారు, అది మాట్లాడండి. ఏంటది? యాంకర్ గారు ఏమన్నాడు అడుగు. ఈ దౌర్జన్యం శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారో అది అడుగు మీరు ముందు. అసలు విషయం చెప్పండి. శ్రీనివాస్ గారు ఏమన్నారో అది అడుగు ముందు. మీరు ఆయన ఫోటో ఏమన్నాడు? కప్పుకోండి. ఒకవేళ రవి విజయ్ ప్రశ్నించండి. తప్పు మాట్లాడితే విజయ్ మీద ఓకే, విజయ్ గారు, ఓకే. ఈ రకంగా దాడి ఏ చేస్తే దాడి లేదు, గీడి లేదు. రైట్, రైట్. నువ్వు మొత్తానికి మీరు ఆగండి, కాంగ్రెస్ ఆయన మాట్లాడు బెస్ట్ విజయ్ గారు, ఊరుకోము. విజయ్ గారు మీరు ఆగండి. విషయం చెప్పాలండి. విజయ్ గారు. విషయం ఇప్పుడు ఆయన మాట్లాడతారు, మీరు ఆగండి. ఆయన మాట్లాడేది చేయి కాదు. మీరు ఆగండి. ఇట్లా మీరు చెప్పండి. మరి శివకుమార్ దాని రావు. సమాధానం నేను చెప్పు. ఒకటే మాట్లాడాను. ఆయన అడిగి- నేను ఆయన జనరల్ గా సమాధానం చెప్పు. మీరు అడిగిన ప్రశ్నకే నేను ఆ మాట చెప్పడం ఓకే. జరిగింది. ఎందుకంటే ఆయన ఏమన్నా మీరు అనలిస్ట్ ఉండొచ్చు, మళ్ళా జర్నలిస్ట్ ఈ- ఉండొచ్చు, మీరు ఏమన్నా అడిగిన దానికి ఉండొచ్చు. చెప్పమనండి. మీరు కండ- నేను మీరు చెప్పేది అసలు వినండి. పర్సనల్గా మళ్ళా అదే మీరు మాట్లాడతావు. అడిగిన దాని- నేను చెప్పేది మీరు ఒకటే విను. మీరు కేసు నేను పెడతా విన్నాక అన్నారు. మాట్లాడు. మీరు ఆగండి. నేను ఆయన చెప్పేది ఆయన విను. మాట్లాడండి. సుమోటోగా నేను తీసుకొని కేసు చెప్పేది పెడతారా? విను. ఆయన ఇది మాట్లాడు. నువ్వు చెప్పిన మాట దమ్ముందా? విను. మీరు ఆగండి. దమ్ముందా? విజయ్ గారు. ఎందుకంటే కేసు పెట్టండి. ఏం కేసు పెడతారు? విజయ్ గారు. పార్టీ మీద తప్పు మీరు మాట్లాడతారే, ఆయన తప్పు మాట్లాడనివ్వండి. ఆయన 70,000 అప్పు ఆయన అడిగితే మాట్లాడండి. 70,000 కోట్ల అప్పు అడిగితే కేసు పెడతారా? ఇదేనా? మీరు ఆగండి. అంతకంటే ఎక్కువ పేడ ఉంటుంది. ఆర్టిస్ట్ తెలంగాణ మీరు ఆగండి తెలంగాణ విజయ్ గారు. తెలంగాణ ఆయన మాట్లాడండి. ఆయన తెలంగాణ మాట్లాడండి. అంత గట్టిగా పే- తెలంగాణ పే- ఉద్యోగుల పేడ గురించి ఆర్టిస్ట్ మాట్లాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు నువ్వు పేడు. కదా. నువ్వు పేడ పేడు. ఆర్టిస్ట్ విజయ్ గారు ఇక్కడ mental- మాట్లాడుతున్నాడు. విజయ్ గారు మీరు ఆగండి. పేడ ఆర్టిస్ట్ ఇట్లనే మాట్లాడతాడు. mental టైమ్ sense. అప్, టైమ్ అప్. ఇలాంటి mental 5 sense. నిమిషాలు, 5 ఇదే నిమిషాలు. ఆర్టిస్ట్ mental ఇక్కడ sense మాట్లాడు. అసలు. చెప్పే అంటే ఇదే యాంకర్ కంట్రోల్ ఇలాంటి కూడా పిచ్చి చేస్తాడు. పిచ్చి పిచ్చి వాగుడు వాగేటోళ్ళే ఇట్లాంటివి ఉన్నాయి. జర్నలిస్ట్ కాదు, జర్నలిస్ట్ ఇలాంటి అనేది mental కాదు. మీరు ఆగండి. పద్ధతి ఇలాంటి ఉన్నది. mental కాదు. జర్నలిస్ట్ కాదు, ఇలాంటి అనలిస్ట్ mental కాదు. వాళ్ళు కేసు పేడ పెట్టి ఆర్టిస్ట్ లాగా పెట్టుకోవచ్చు. మాట్లాడితే ఏం మాట్లాడతావు? ఇలాంటి mental కాదు. ఎవరైనా మాట్లాడలేదు. విజయ్ గారు. విషయం మీరు ఆగండి. విషయం ఆయన విషయం మాట్లాడు. తెలియక టైమ్ అప్, విషయం టైమ్ అప్. మాట్లాడాలి. సబ్జెక్ట్ లేక టైం అయిపోతుంది. ఇలాంటి టైం పిచ్చి పిచ్చి అయిపోతుంది. మాటలు మీరు ఆగండి. మాట్లాడుతున్నారు. మీరు ఇలాంటి పిచ్చి మీరు పిచ్చి ఇద్దరు మాటలు ఒకసారి మాట్లాడితే ఎవరేం ఇలాంటి మాట్లాడతారు? mental మాటలు మాట్లాడుతున్నారు. మీరు నేను ఆగండి. చెప్తున్నా. మీరు ఆగండి. మాట్లాడేది ఒకటి. విజయ్ గారు. శ్రీనివాస్ గారు స్ట్రైట్ అవే చెప్పండి. టైం అప్. నేనే చెప్తాను ఒక్క నిమిషం. ఓకే. శ్రీనివాస్ గారు మీరు ఏమన్నారు? మళ్ళీ ఆ ఒకవేళ విషయం తప్పు ఎందుకండి? చేస్తే అసలు విషయం తప్పు చేస్తే అసలు విషయం అది ఒక్క చెప్పండి. నిమిషం ఆగుతావా? అసలు విషయం చెప్పు. అసలు విషయం అడిగిన చెప్తున్నాను దానికి- నేను. చెప్పండి, అడిగిన దానికి చెప్పండి. చెప్పకుండా నా మీద తప్పు కేసు చేస్తే పెడతా. తప్పు చేస్తే ఎవరి కేసు మీద పెడతా. ఇటు సైడ్ లేదు. మీరు ఆగండి. విజయ్ గారు. చట్టం పైన విజయ్ గారు. చట్టం పోతుంది. పెట్టవాడు. చట్టం ఏ దానిపైన కేసులో? చేసుకుంటూ 70,000 పోతుంది. కోట్లు అడిగినట్టు కేసు అర్థమవుతుందా? పెడతారు. కాదు, ఏం ఇది మాట్లాడుతున్నారు? TRS ప్రభుత్వం కాదు. మీరు ఆగండి. కాంగ్రెస్ మీరు పార్టీ ఆగండి. ప్రభుత్వం. అందుకే కదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది. ఆయన మాట్లాడుతున్నారు. మీరు ఆగండి. మీరు ఆగండి. కాంగ్రెస్ మీరు ఆగండి. పార్టీ ప్రభుత్వం మీరు ఆగండి. ఇది. మీరు నేతృత్వం నేర్పించే కాంగ్రెస్. TRS మీరు ఆగండి. పార్టీ తిరిగినట్టు మాట్లాడితే నడవదు. మీరు ఆగండి. మీరు ఆగండి. ఆగండి, ఆగండి, ప్లీజ్ ఆగండి, ఆగండి. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. నేను మాట్లాడింది ఏంది మొత్తానికి జనరల్ గా అనలిస్ట్ లాగా ఉండాలా, జర్నలిస్ట్ లాగా ఉండాలని అంటే మీరేమన్నారు? అది వదిలేయండి. అరే ఒక్క నిమిషం నాకు చెప్పండి. తప్పు మాట్లాడితే మీరు కేసు పెట్టున్నారు. తప్పు మాట్లాడితే కేసు అయితే ఎవరైనా సరే సుమోటో మీద కేసు పెడతారు. ఆయన ఏమంటుండు? 71 కోట్ల అప్పు చేసినట్టు కేసు పెడతారంట. పర్సనల్ ఏం లేదు. నీతో నాకేం పర్సనల్ మీరు లేదు. ఆగండి విజయ్ గారు. ఆయన మాట్లాడండి. నీకే పర్సనల్ ఆయన మాట్లాడండి. అంతే. నాకు మీతో పర్సనల్ ఏం లేదు. ఓకే, నువ్వు చెప్పండి. పార్టీ మీద తప్పు మాట్లాడడం, ముఖ్యమంత్రి మీద తప్పు మాట్లాడడం, ఎక్కడ 9 నెలలు వచ్చిన మాట్లాడావు? ప్రభుత్వం మీద తప్పు మాట్లాడడం, 70,000 ఖచ్చితంగా విషయం ఊపిరి లేదు. ఓకే, ఓకే. మా ఏమి స్కామ్ విషయం ఉపేక్షించేది ఏం లేదు. అవే- ఖచ్చితంగా అవే విషయం మాట్లాడతాం. మాట్లాడినా. ఖచ్చితంగా నేను పర్సనల్ నువ్వు విషయాలు మాట్లాడిన దాని మీద ఖచ్చితంగా సమాజంలో మాట్లాడతాం. జరుగుతున్నాయి ఇంకా చెప్పినా. వేరేం లేదు. ఆగండి. దానికి విజయ్ సమాధానం గారు. చెప్పాలి. మీరు ఆగండి. మాట్లాడేది విజయ్ గారు మీరు ఆగండి. దానికి మేమేం బూత్ పదాలు మాట్లాడలేదు. బూతు పాటలు మేమేం కాదు. చేయలేదు. మొత్తానికి నువ్వు మీరు ఆ ఒక- మాట్లాడుతున్నారు. మీరు ఆగండి. పార్టీకి సంబంధించిన మామూలుగా నాయకుల్లాగా మాట్లాడుతున్నావు. మీరు ఆగండి. సాధారణ పౌరుడు మీరు ఆగండి. తెలంగాణ మీరు ఆగండి. వాది. ఆయన ఆపుపోయి క్వశ్చన్ నన్ను అడుగుతున్నా. ఏమంటున్నావు? ఆయన విజయ్ గారు. ఆపు. విజయ్ ఆయన గారు. మాట్లాడింది మీరు ఆగండి. ఇప్పటిదాకా. ఆయన మాట్లాడు. ఆయన మాట్లాడు. మాట్లాడిండు. ఆయన సమాధానం చెప్తా. మీరు ఆగండి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ కన్వే కూడా మస్తు మాట్లాడాడు ఆయన. అరే ఆ కండువా కూర్చోటోళ్ళు. ఏం మాట్లాడలేదు. మీరు ఆగండి. వాళ్ళు వేసుకోండి. ఆయన మీరు జర్నలిస్ట్ ఆగండి. మీరు ఆగండి విజయ్ గారు. జర్నలిస్ట్ మోడీ కాదు. కండువా, అంతే. బీజేపీ కండువా, ఆ కండువాలు వేసుకొని మాట్లాడేవాళ్ళు. ఓకే, వేసుకో, నువ్వు వేసుకో. టెర్రరిస్టు మాట్లాడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ కండు వేసుకొని మాట్లాడు. సరే, మొత్తానికి అట్లనే మాట్లాడుతున్నావు నువ్వు. ఓకే, నీ భాషనే అట్లుంది. మొత్తం ఇది ఒక్కటే ఛానల్ గా ఏడైనా ఇట్లనే మాట్లాడతావు. కోట్ల రూపాయలు అనలిస్ట్ టైం అయిపోతుంది. టైం అయిపోతుంది. ఆయన సమాధానం
ఆయన సమాధానం విందామద్దా విజయ్ గారు పర్సనల్ ఎందుకు మాట్లాడుతున్నాడు? నువ్వు అనలిస్ట్ కడవ గా విషయం ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన సమాధానం టైం అప్. కడవ మీరు విషయం ఆగండి. వద్దు. ఓకే కడవ విషయం మాట్లాడొద్దని చెప్పండి. ఓకే మీరు కండవ విషయం మాట్లాడకుండా స్ట్రైట్ అవే సమాధానం చెప్పండి. టైం అప్. సమాధానం ఒకటే బాస్. హరీష్ రావుకు కేటీఆర్కి ఏ రకంగా కూడా వాళ్ళకి సిగ్గులాజ లేదు. వాళ్ళు మాట్లాడేటండి బేకార్ మాటలు, పనికిరాని మాటలు, ప్రెస్ మీదనే మాట్లాడతారు తప్ప మిగతా విషయాలు అలాగే దమ్ము లేదు. వాళ్ళకు ఒకటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చి 9 నెలల నుంచి వీళ్ళు ఖజానా ఖాళీ పెట్టిపోయినా ఈరోజు ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తి చేసింది. మొన్న 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తుంది. రేషన్ కార్డులో మొత్తానికి గతంలో ఇచ్చినట్టు ఒక్క బియ్యం కాదు, ఈరోజు సరుకులతో పాటు బియ్యం ఇస్తున్నామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చింది, ఆ మాట మీద ముందుకు పోతుంది. అంతేగాని టీఆర్ఎస్ లాగా బీఆర్ఎస్ లాగా బట్టబాజీ మాటలు చెప్పడము, కాలయాపన చేయడము, లేదా దాచుకోవడం దోచుకోవడం కాదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడుతుంది. ప్రజలకు ఏదైతే మేలు చేస్తామని చెప్పారో దాని మీదనే దృష్టి పెట్టింది. ఈరోజు మంత్రివర్గం కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా మొత్తానికి ఈరోజు ప్రజాపాలన ఏదైతే అనుకొని మార్పు కావాలి, కాంగ్రెస్ కావాలి అన్నారో ఆ మార్పు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది. ఇట్లాంటి అవినీతి కుంభకోణాలకు ఆగండి ఒక నిమిషం. ఇట్లాంటి అవినీతి కుంభకోణాలకు పాల్పడిన నేపథ్యంలో సోనియా గాంధీతో సహా మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప వాళ్ళిద్దరు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అంటే ఇంక్లూడింగ్ సోనియా గాంధీ గారితో ఉద్యోగాలు లేదంటే ఒక దాంట్లో బంధు ప్రీతి చూపించినందుకు, ఇంకో జీతం తీసుకుంటున్నందుకు అట్లా సోనియా గాంధీ రిజైన్ చేసింది కదా. ఓకే రిజైన్ చేశారు. సో పాటించండి. సీఎంలు కూడా వాళ్ళ పదవులు కోల్పోయారు. రేవంత్ రెడ్డి కూడా ఆయన పదవిని కోల్పోబోతున్నారు. ఇప్పుడు ఈ ఏదైతే అమృత్ కుంభకోణం, ఆ అమృత్ పథకం సంబంధించి కుంభకోణం అవన్నీ ఉట్టి మాయ మాటలు ప్రజలకు చెప్పడానికి లేకపోతే ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి పనికొస్తారు తప్ప వీళ్ళు చేసే ఆరోపణలు ఎక్కడ కూడా నిజం లేదు. ఒకటి వీళ్ళు జనరల్గా సోనియా గాంధీ పేరు ఇంకొకసారి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ ఇటువంటి వాళ్ళు ఎవరు కూడా తీయదు. ఎందుకంటే సోనియా గాంధీ మీద కేటీఆర్ అదే సందర్భంలో మాట్లాడుతూ కేటీఆర్ ఎప్పుడు పుట్టిండండి? ఆగండి కేసీఆర్ కి ఈరోజు కేసీఆర్ కి బిచ్చం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. రైట్ ఓకే ఓకే కాదండి రాజకీయాలలో 140 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్. సో అక్కడి నుంచే అన్ని ఆ వృక్షానికి సంబంధించిన వేర్లు ఇవన్నీ మనం ఎట్లా చూడొచ్చు. కానీ ఆయన ఇదే సందర్భంలో నేను తప్పని నా ఆరోపణ తప్పని చీఫ్ జస్టిస్ దగ్గర కానీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గరికి వెళ్దాం, నేను చెప్పింది తప్పని వాళ్ళు చెప్తే నేను రాజకీయంగా సన్యాసం తీసుకుంటా, రాజీనామా కాదు అని చెప్పిన సవాల్ని మీరు స్వీకరిస్తున్నారని చెప్పండి ఫైనల్గా. టైమ్ అప్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ సవాల్ ఇచ్చినా దానికి ఎప్పటికప్పుడు మొత్తానికి దాని మీద ప్రతి సవాల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ముందుకు పోరు ఖాళీ మాయ మాటలు చెప్పి వెళ్ళిపోవడం తప్ప వాళ్ళు ఏ రకంగా చేసేదానికి వాళ్ళకి దమ్ము ధైర్యం లేదు. హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ కవిత కానీ అలా ఫ్యామిలీ, మిగతా కాంగ్రెస్ పార్టీలో ఫ్యామిలీ రాజకీయం నడుస్తలేదు. అర్థమైందా? మొత్తానికి మంత్రులు కూడా గతంలో అన్నా కనీసం ఏ మంత్రికి ఆ మంత్రిత్వ శాఖల రివ్యూ చేయడానికి అవకాశం లేదు, ముఖ్యమంత్రిని కలవడానికి లేదు, మంత్రులను కలవడానికి లేదు, ఈ సెక్రటరియట్లో కలవడానికి లేకుండే. ప్రగతి భవన్ అనుకున్నప్పుడు అప్పుడున్న ప్రగతి భవన్లో కలవడానికి ఈరోజు ప్రతి దగ్గర ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినవో ఆ హామీలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. రైట్, థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. ఇక మరి ఈసారి విమర్శల స్థాయి దాటి రాజీనామాతో పాటు రాజకీయ సన్యాసం వరకు వెళ్ళడం మనం చూడొచ్చు. తాజా మంత్రి అలాగే పొంగులేటి మాజీ మంత్రి కేటీఆర్ మధ్య వ్యవహారం అయితే ఇప్పుడు మరి పరస్పరం సై అంటే సై అంటూ సవాళ్ళ పర్వంలో మరి ఇక మరొకసారి కూడా మరి కోమటిరెడ్డి చేసిన ఏదైతే ఉందో సవాల్ను కూడా మరి కేటీఆర్ స్వీకరిస్తారా? మరి ఇద్దరు ఇటు కేటీఆర్ కావచ్చు అలాగే పొంగులేటి ఎప్పుడు సిట్టింగ్ అవుతారు, ఎప్పుడు కలుసుకుంటారు అనేది మాత్రం ఇప్పుడు పెద్ద సస్పెన్స్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి News 360.